భవనాలు ప్రాజెక్టులు కడితే సరిపోతుందా? పేదల బతుకుల్లో మార్పు రావాలి. లక్షల కోట్లు అప్పు తెచ్చి వేటికి ఖర్చు చేశారు? కూనంనేని సాంబశివరావు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఫైర్ అవడం జరిగింది. మరి ఆయన అంటున్నటువంటి విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ మంత్రులు కానీ ఎవరు మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరు ఏం సమాధానం చెప్తారు? అసలు పేదల బతుకుల్లో ఇప్పటి వరకు పేదలుగానే 9.5 సంవత్సరాల పాటు మీరు పాలించినటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రము మొత్తం బంగారు తెలంగాణ చేస్తున్నటువంటి బంగారు తెలంగాణలో ఇప్పటి వరకు ఎంతమంది పేదల జీవితాలు బాగుపడ్డాయి? ఆ విషయాన్ని మీరు లెక్కలు చూపించాల్సిన అవసరం ఉంది కదా. తెలంగాణలో మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తెలంగాణలో పేదలు ఎంతమంది, వాళ్ళకి ఎంతమందికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారు, ఎంతమందికి 3 ఎకరాల భూమి ఇచ్చారు, ఎంతమందికి ఇండ్ల స్థలాలు ఇచ్చారు, ఎంతమందికి ఉపాధి కల్పించారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్నటువంటి పరిస్థితులు కానీ అధ్వానమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలలో మనం చూడవచ్చు. మరి అభివృద్ధి పేరుతో ఊరూరుకు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయని చెప్పేసి మిషన్ భగీరథ ట్యాంక్ వచ్చింది తప్ప ఆ ట్యాంక్ కింద నీళ్ళ కనెక్షన్ కోసం నీళ్లు కట్టుకునేటువంటి వీళ్ళకి ఇప్పటికీ నీళ్ళ బిల్లు కట్టాలన్నా కూడా కష్టమే. ఉపాధి కల్పించాల్సినటువంటి ప్రభుత్వము, ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వము, అక్కడ ఆదుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆదుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. పంట నష్టపోయి రైతులందరూ కౌలు రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే అంటే సమయానికి వర్షాలు పడ్డా అంటే అతి భారీ వర్షాల కారణంగా ఎంతోమంది ఎన్నోసార్లు పంట నష్టపోతే ఆ పంట నష్టాన్ని కూడా ఇచ్చినటువంటి పాపాన బీఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు. మరి అట్లాంటి క్రమంలో ఈరోజు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీరు రైతు బంధు ఇచ్చేదంటే ఏ రైతులు బాగుపడ్డారనే విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పేదల బతుకుల్లో మార్పు రావాలి కదా. మరి 6 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీరు రాష్ట్రం మీద పెట్టుబడి పెట్టినప్పుడు 6 లక్షల కోట్ల రూపాయల్లో కనీసం ఒక 6 లక్షల మంది బాగుపడకపోతే అన్ని లక్షల కోట్లు మీరు తీసుకొచ్చినటువంటి పని ఎవరికి లాభం చేకూర్చింది? ఎవరి కోసం మీరు లక్షల కోట్లు, కేవలం 1 లక్ష కోట్ల రూపాయలు 75,000 కోట్ల రూపాయలు ఈరోజు కాళేశ్వరం కోసం మీరు అప్పు చేశారు కదా. కాళేశ్వరం వల్ల కాళేశ్వరం నీళ్లు రావడం ద్వారా ఎవరి భూములలో పంటలు పండినాయి, ఎంతమంది పేదల జీవితాలు బాగుపడ్డాయి అనే విషయాన్ని మీరు శ్వేతపత్రం విడుదల చేయగలుగుతారా బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు?